హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 4th క్లాస్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్స్ చూద్దాం. దీంట్లో ఆల్రెడీ నేను 5 లెసన్స్ వీడియోస్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఈరోజు మనం 6th లెసన్ చూద్దాం. 6th లెసన్ వచ్చేసి ద సీడ్ ఆఫ్ ట్రూత్ అనమాట. దీంట్లో ఉన్నటువంటి గ్లోసరీ పార్ట్ అలాగే వొకాబులరీ అండ్ గ్రామర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ గ్లోసరీ పార్ట్కి వచ్చేసి సక్సెసర్ అంటే హైర్ అంటే ఏంటంటే వారసుడు అని అర్థము. అలాగే యాంగ్జియస్ అంటే యాంగ్జైటీ అంటే ఆతృతగా ఉండటము. సో అంటే ప్లేస్ ఇన్ ఎర్త్ ఆర్ ఏ పాట్ ఆర్ సీడ్స్ అంటే విత్తటము అనే అర్థంలో మనము సో అనే వర్డ్ని యూజ్ చేస్తాము. అలాగే మాన్యూర్ అంటే ఫర్టిలైజర్ అంటే ఎరువు. స్ప్రౌట్స్ అంటే గ్రో ఫ్రమ్ ఏ సీడ్స్ అంటే మనకు విత్తనాల నుంచి మొలకలు వస్తాయి కదా, దాన్ని స్ప్రౌట్స్ అంటారు. ఇగ్నోర్ అండ్ నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేయటము. అలాగే జస్ట్ అంటే ఫెయిర్ సరైన లేదా అర్హత కలిగిన అనే అర్థంలో మనము జస్ట్ అనే వర్డ్ని యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ పార్ట్ చూద్దాం. వొకాబులరీలో మనకు ఆపోజిట్ వర్డ్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ వచ్చేసి ద కింగ్ సెడ్ ద బాయ్ ఈజ్ హానెస్ట్, ఐ యామ్ ష్యూర్ హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్. ఇక్కడ 2 వర్డ్స్ని హైలైట్ చేయడం జరిగింది. అవేంటి అంటే హానెస్ట్ అలాగే షూర్ అనేటి వర్డ్స్ అనేటి హైలైట్ చేశారు. అంటే రాజు చెప్తున్నాడు, ఆ అబ్బాయి నిజాయితీ పరుడు, నాకు నమ్మకం ఉంది, ఈ కింగ్డమ్ని రూల్ చేయగలడు అని చెప్తూ ఉన్నాడు అనమాట. అలాగే ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అబోవ్ అండర్లైన్ వర్డ్స్ ఆర్ హానెస్ట్. ఇక్కడ హానెస్ట్ అనే వర్డ్ని హైలైట్ చేశారు. అలాగే ఈ సెంటెన్స్లో షూర్ అనే వర్డ్ని హైలైట్ చేశారనమాట. ఈ హానెస్ట్కి వచ్చే ఆపోజిట్ ఏంటంటే డిస్హానెస్ట్ అని వాడతాము. అలాగే షూర్కి మనము అన్ష్యూర్ అనే ఆపోజిట్ వర్డ్ని యూస్ చేస్తామన్నమాట. హానెస్ట్ అంటే డిస్హానెస్ట్, అలాగే షూర్కి అన్ష్యూర్ అనే ఆపోజిట్ వర్డ్ని యూస్ చేస్తాము. దే ఆర్ సింప్లీ ఫార్మ్డ్ బై యాడింగ్ ప్రిఫిక్సింగ్ డిస్ అండ్ అన్. అంటే ఇక్కడ హానెస్ట్కి మనము దిస్ అనే వర్డ్ని యూస్ చేసాం కదా, దీన్ని ఏమంటారంటే ప్రిఫిక్సెస్ అంటారు. మనం ఏదైనా ఒక పదానికి ముందు వాడే వర్డ్స్ని ప్రిఫిక్సెస్ అని అంటాము. ఇక్కడ మనకు దిస్ అనే ప్రిఫిక్స్ని హానెస్ట్ అనే దానికి యాడ్ చేయడం వల్ల మనకు ఆపోజిట్ వర్డ్ అనేది ఫామ్ అయింది. అలాగే షూర్కి యూఎన్ అనే ప్రిఫిక్స్ని వాడడం వల్ల ఇది ఎన్ష్యూర్ అనే ఆపోజిట్ వర్డ్ అనేది ఫామ్ అయిందని చెప్పారు. నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి హ్యాపీకి ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి అన్హ్యాపీ, లైక్కి డిస్లైక్. ఇక్కడ కూడా హ్యాపీకి యూఎన్ అనే ప్రిఫిక్స్ని వాడడం వల్ల అది ఆపోజిట్ వర్డ్గా ఫామ్ అయింది. అలాగే లైక్ అనే దానికి డిస్ అనే ప్రిఫిక్స్ని వాడడం వల్ల ఆపోజిట్ ఫామ్ అనేది వచ్చింది. అలాగే మరి ఇంకొన్ని ఆపోజిట్ వర్డ్స్ని చూద్దాం. ఇక్కడ మనము ఈ వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్కి ఐఎల్ అలాగే ఐఎన్ అనే ప్రిఫిక్సెస్ని వాడడం వల్ల ఆపోజిట్ వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఈ యాక్టివిటీలో ఇచ్చినటువంటి వర్డ్స్ వచ్చేసి ఐఎల్ అనే ప్రిఫిక్స్ని వాడడం వల్ల వచ్చే ఆపోజిట్ వర్డ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లీగల్ అంటే ఇల్లీగల్ అంటే ఐఎల్ అనే ప్రిఫిక్స్ని మనం ఇక్కడ వాడడం వల్ల దీనికి ఆపోజిట్ వర్డ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లిటరేట్ అంటే ఇల్లిటరేట్, అలాగే లీగల్ అంటే ఇల్లీగల్. నెక్స్ట్ వచ్చేసి ఐఎం అనే ప్రిఫిక్స్ని వాడడం వల్ల వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాము. ఇప్పుడు పొలైట్ అనే వర్డ్కి ఐఎం అనే వర్డ్ని ఐఎం అనే ప్రిఫిక్స్ని వాడడం వల్ల ఇంపొలైట్ అనే ఆపోజిట్ వర్డ్ అనేది ఫామ్ అయింది. అలాగే మార్టల్ అంటే ఇమ్మార్టల్ అంటే దీనికి కూడా మనము ఐఎం అనే ప్రిఫిక్సెస్ని వాడడం వల్ల మనకు దీనికి ఆపోజిట్ వర్డ్ అనేది ఫామ్ అయింది. మ్యాచర్ అంటే ఇమ్మేచర్. అలాగే
ఐఎన్ అనమాట. ఐఎన్ని వాడి మనం ఆపోజిట్ వర్డ్స్ని ఎలా ఫామ్ చేయాలంటే డైరెక్ట్కి ఇండైరెక్ట్, యాక్టివ్కి ఇన్యాక్టివ్, అలాగే కరెక్ట్కి ఇన్కరెక్ట్ అనే ఆపోజిట్ వర్డ్ అనేది ఫామ్ అయింది. అలాగే హెల్తీకి యుఎన్ అనే ప్రిఫిక్స్ని వాడడం వల్ల అన్హెల్దీ అనే ఆపోజిట్ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. అపియర్ అంటే డిసపియర్, అంటే ఇక్కడ డిస్ అనే ప్రిఫిక్సెస్ని వాడడం వల్ల ఆపోజిట్ వర్డ్ అనేది ఫామ్ అయింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. లీగల్ అంటే ఇల్లీగల్, లిటరేట్ అంటే ఇల్లిటరేట్, ఎలిజిబుల్ అంటే ఇల్ఎలిజిబుల్, పొలైట్ ఇంపొలైట్, మోర్టల్ ఇమ్మోర్టల్, మేచర్ ఇమ్మేచర్, డైరెక్ట్ ఇండైరెక్ట్, యాక్టివ్ ఇన్యాక్టివ్, కరెక్ట్ అంటే ఇన్కరెక్ట్, హెల్దీ అంటే అన్హెల్దీ, అపియర్ అంటే డిసపియర్. ఇవేంటంటే ఆపోజిట్ వర్డ్స్, వొకాబులరీకి సంబంధించినటువంటి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ చూద్దాం. ఇక్కడ మనకు గ్రామర్ పార్ట్ కింద ఏమి ఇచ్చారంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఇచ్చారు. అలాగే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మనకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత మనకు విల్ ఆర్ షల్, అలాగే V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క ఒక స్ట్రక్చర్ అనమాట. అంటే ఒక సెంటెన్స్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి అంటే ఆ సెంటెన్స్లో ఏమేమి ఉంటాయంటే సబ్జెక్ట్, అలాగే విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ చూద్దాం. ద కింగ్ సెడ్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ ద సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్స్. అంటే కింగ్ చెప్తున్నాడు నేను సీడ్స్ అన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాను చిల్డ్రన్స్కి. అంటే ఫ్యూచర్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాడనమాట. అంటే ఇప్పుడు ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు కాబట్టి డిస్ట్రిబ్యూట్ ద చిల్డ్రన్స్ ఫ్యూచర్లో చేస్తున్నాడనే మీనింగ్ వస్తుంది. అలాగే ద యాక్షన్ విల్ డిస్ట్రిబ్యూట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఎట్. అంటే విల్ డిస్ట్రిబ్యూట్ అంటే అతను ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు, అంటే ఫ్యూచర్లో చేస్తాడనమాట. ఇంకా చెయ్యలేదు కాబట్టి దాన్ని ఫ్యూచర్ టెన్స్ కింద వాడతాము. అలాగే దే విల్ బిగాన్ అండ్ ఎండ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే అతను ఇస్తాడు, ఇచ్చేస్తాడు, రెండు అనేది ఫ్యూచర్ టెన్స్లోనే జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్లోనే జరుగుతుంది అని ఇచ్చారు. నెక్స్ట్ అలాంటివే కొన్ని సెంటెన్స్ చూద్దాము. ఐ షల్ గో టు ద ఢిల్లీ నెక్స్ట్ వీక్. అంటే అతను ఢిల్లీకి వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్తాడు? నెక్స్ట్ వీక్ వెళ్తాడు. నెక్స్ట్ వీక్ అంటే ఫ్యూచర్ టెన్స్లో ఉందని అర్థము. హీ విల్ కమ్ టు ద స్కూల్ టుమారో. ఇతను ఎప్పుడు వెళ్తాడు స్కూల్కి? టుమారో అంటే రేపు వెళ్తాడు. రేపు జరిగేదాన్ని మనము ఫ్యూచర్ టెన్స్ కింద వాడతాం కదా. హీ విల్ కమ్ టు ద స్కూల్ టుమారో. నెక్స్ట్ వచ్చేసి ప్రణతి విల్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. ప్రణతికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందంట. అంటే ఇంకా రాలేదు, ఎప్పుడో వస్తుంది కాబట్టి దాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటారు. అలాగే మనం ఫ్యూచర్ టెన్స్ వాడేటప్పుడు మనము ఐ ఉయ్ వచ్చినప్పుడు షల్ అనే దాన్ని వాడాలి. అలాగే సబ్జెక్ట్ పక్కన సబ్జెక్ట్ అనేది మనకు ఐ ఉయ్ వచ్చినప్పుడు మనము షెల్ కానీ విల్ కానీ వాడాలన్నమాట. అప్పుడు సబ్జెక్ట్ అనేది ఐ ఉయ్ ఉన్నప్పుడు షెల్ అనేదాన్ని, అలాగే యు దే హీ షీ ఇట్టున్నప్పుడు మనము విల్ అనేదాన్ని వాడాలి. దీనికి వచ్చేసి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కడైనా మనం స్ట్రక్చర్లో కానీ సెంటెన్స్ ఫార్మేషన్లో కానీ సింపుల్ ఫ్యూచర్లో అడిగినప్పుడు ఐ ఉయ్ వచ్చినప్పుడు మనము షెల్ అనేదాన్ని వాడాలి. అలాగే యు దే హీ షీట్లు వచ్చినప్పుడు విల్ అనేదాన్ని వాడాలి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనం ఇందాక సెంటెన్స్ చూస్తాం కదా. ఇన్ ఆల్ ద above sentences the actions have not yet taken place, they will happen sometimes in the future. అంటే ప్రణతి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడో వస్తుంది అనమాట. అంటే ఫ్యూచర్లో వస్తుంది. అందువలన అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి దాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటారు. అలాగే ద వర్బ్స్ షల్ గో, అలాగే విల్ కమ్, విల్ గెట్ ఆర్ సెట్ టు బీ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇవి షల్ గో, అలాగే విల్ గో, విల్ గెట్ అనేటి అన్నీ ఫ్యూచర్లో జరిగేటి కాబట్టి ఇవన్నీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తాయి. అలాగే మనం ఒక యాక్టివిటీ చూద్దాము. ఇందాక నేర్చుకున్నాం కదా, మనము ఐ ఉయ్ వచ్చినప్పుడు షెల్ అనేది యూస్ చేయాలి. అలాగే యు దే
హీ షీ ఇట్లు వచ్చినప్పుడు విల్ అనేదాన్ని మనము వాడాలి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే చేంజింగ్ ద గివెన్ వర్బ్స్ ఇంటూ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనము మార్చాలి. దినేష్ డాష్, ఇక్కడ ఏమి ఇచ్చారంటే బై అనేది ఇచ్చారు. బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటున్నాడు, ఇంకా కొనుక్కోలేదు కాబట్టి దానికి దినేష్ అంటే మనము విల్ అనేదాన్ని వాడాలి. అలాగే ఐ ఇట్ వచ్చినప్పుడు ఇట్ డాష్ రెయిన్ టుమారో అంటే విల్ రెయిన్. నెక్స్ట్ వచ్చేసి షీ డాష్ కాల్ యూ నెక్స్ట్ వీక్, నేను నెక్స్ట్ వీక్ పిలుస్తుంది అంటే షీ విల్ కాల్, విల్ అనేదాన్ని వాడాలి. ధోని అంటే ధోని ఇక్కడ మేక్ అని ఇచ్చారు. మేక్ ఏ సెంచరీ ఇన్ టుమారోస్ క్రికెట్ మ్యాచ్. ధోని అనే ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం విల్ మేక్ అనేదాన్ని యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే మనము షల్ గో టు ద చెన్నై నెక్స్ట్ మంత్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఐ డాష్ పే ద ట్యాక్స్ టుమారో. ఐ అని వచ్చింది కాబట్టి మనము షల్ పే అనేదాన్ని యూస్ చేయాలి. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి గోపి డాష్ పాస్ ద ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్ అంటే విల్ పాస్ అనేదాన్ని యూస్ చేయాలి. అలాగే అశోక్ ఇక్కడ రిసీవ్ అనే వర్డ్ ఇచ్చారు. ద పార్సెల్ టు నైట్ అంటే విల్ రిసీవ్ అనేదాన్ని మనం ఫ్యూచర్ టెన్స్లో వాడాల్సి ఉంటుంది. ఇది ఫ్యూచర్ టెన్స్ గురించి. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఈ ఫ్యూచర్ టెన్స్ అనేది మనకు జరగబోయే దాని గురించి చెప్తుంది కాబట్టి, ఇంకా జరగలేదు కాబట్టి మనము దాని ఫ్యూచర్ టెన్స్ కింద చెప్పచ్చు. అలాగే ఈ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మనకు సబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత విల్ షల్ ప్లస్ V1 తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. అలాగే మనకు ఉయ్ వచ్చినప్పుడు మనము షల్ అనేదాన్ని ఉయ్ వచ్చినప్పుడు మనము షల్ అనేదాన్ని వాడాలి. అలాగే యు దే హీ షీ ఇట్లు వచ్చినప్పుడు విల్ అనేదాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూసాం కదా, ఎగ్జాంపుల్ వచ్చేసి దినేష్ డాష్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్ అంటే ఇక్కడ మనకు V1 ఫామ్లో ఉంది కదా, ఈ V1 ఫామ్కి మనం ఏం యాడ్ చేయాలంటే విల్ అనేదాన్ని యాడ్ చేయవలసి ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లోసరీ అలాగే వొకాబులరీ గ్రామర్ పార్ట్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.